ఇక ఆరోగ్యశ్రీ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద ప్రజలకు అందించిన వైద్య సేవలకు చెల్లించాల్సిన 3,000 కోట్ల బిల్లులు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం నిలిపేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. సురేంద్ర చెప్పండి, సో ఏంటి ఆసుపత్రుల పరిస్థితి? సో ఏదైతే సప్లై చేస్తుంటారో మెడిసిన్స్ వాటికి కూడా బిల్లులు చెల్లించలేని స్థితిలో కనీసం 2,000 కోట్లన్నా కావాలంటూ హాస్పిటల్ వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మొరపెట్టుకుంటున్న పరిస్థితి. మరి జనవరి 6 తర్వాత ఏంటి ఆరోగ్యశ్రీ పరిస్థితి అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ కనబడుతోంది. ఏదైనా స్పందన ఉండబోతుందా ప్రభుత్వం నుంచి? ఏం చెప్తున్నారు ఆసుపత్రి వర్గాల అప్డేట్స్ ఏంటి? హరి, ఆరోగ్యశ్రీకి సంబంధించి దాదాపు 3,000 కోట్ల రూపాయలు ఇప్పటికే బకాయిలు ఉన్నాయి. ఈ బకాయిల్ని వెంటనే విడుదల చేయాలంటూ ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ వాళ్ళంతా కూడా ఇప్పటికే ప్రభుత్వాన్ని అడిగిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఆ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆగస్టు నెలలో దాదాపు 2,500 కోట్ల రూపాయలు బకాయిలు ఉంటే ఆ బకాయిలు విడుదలైన అప్పుడే మేము ఆరోగ్య సేవలను నిలిపివేస్తున్నామంటూ వాళ్ళు ప్రకటించారు. అయితే అప్పుడు కేవలం 200 రూపాయలు ఒకసారి, 300 కోట్ల రూపాయలు ఒకసారి కూటమి ప్రభుత్వం విడుదల చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు ఈ 2 నెలల కాలంలో పూర్తిగా అన్ని క్లియర్ చేస్తామంటూ ప్రభుత్వం చెప్పింది. కానీ ఇప్పటికొచ్చి హామీని అమలు చేయలేదు. దాంతో బకాయిలు పెరిగిపోతే ఈరోజు 3,000 కోట్లకి చేరిన పరిస్థితి. దాదాపు 3,000 కోట్ల బకాయిలు ఉండడంతో హాస్పిటల్ నిర్వహణగా చాలా కష్టమవుతుంది. ఎందుకంటే హాస్పిటల్కి మెడిసిన్ సప్లై చేసేవారు కానీ ఇతర సామాగ్రి సప్లై చేసేవారు కానీ ఇప్పటికే మాకు నోటీసులు ఇచ్చారు, సప్లై నిలిపివేస్తున్నామంటూ అని చెప్పి వాళ్ళు చెప్పారు. 2 హాస్పిటల్లో ఉండి ఎవరైతే సిబ్బంది పనిచేస్తారో వాళ్ళకి జీతభత్యాలు ఇచ్చే పరిస్థితి కూడా మా దగ్గర లేదు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఏదైతే బకాయిలు ఉన్నాయో ఆ బకాయిల్ని విడుదల చేయాలి. కనీసం 2,000 కోట్ల రూపాయలు విడుదల చేయాలంటూ వాళ్ళు వైద్య సేవా ట్రస్ట్ సీఈఓకి అయితే నేను లేఖ రాసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈ లేఖ మీద ప్రభుత్వం మాత్రం ఇప్పటికి వచ్చి ఎటువంటి స్పందన లేదు. 6వ తారీఖుని జనవరి 6 నుంచి వైద్య ఆరోగ్య సేవలు అయితే మేము బంద్ చేస్తామంటూ వీళ్ళు ఇప్పటికే ప్రకటించిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పొచ్చు. రీసెంట్ గా జరిగిన వైద్య ఆరోగ్య శాఖ సమీక్షలో సైతం చంద్రబాబు నాయుడు ఆరోగ్యశ్రీకి సంబంధించి ఎక్కడ కూడా చర్చకు కూడా కనీసం రాలేదు. వీళ్ళు ఇప్పటికే అనేక సార్లు ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నారు మా బకాయిలు విడుదల చేయాలంటూ. దాని గురించి కూడా చంద్రబాబు కానీ ఇటు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కానీ స్పందించకపోవడంతో వాళ్ళంతా నిరాశలో ఉన్న పరిస్థితి. జనవరి 6వ తేదీ లోపు ఖచ్చితంగా 2,000 కోట్ల రూపాయలు విడుదల చేయాలి, లేకపోతే 6వ తేదీ నుంచి మేము వైద్య ఆరోగ్య సేవ ఏవైతే సేవలు అందిస్తున్నామో అన్నింటిలో కూడా బంద్ చేస్తామని చెప్పారు. దాదాపు రాష్ట్రంలో 5,000 పైచీలకు హాస్పిటల్లో ఈ స్పెషలిస్ట్ సేవలు అయితే అందుతున్న పరిస్థితి అయితే ఉందో వాళ్ళంతా కూడా ఇప్పుడు 6వ తారీఖు నుంచి పూర్తిగా సేవలు నిలిపివేసే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దాంతోపాటు బకాయిల్ని ఏదైతే నిర్దిష్ట కాల పరిమితి ఉందో ఈ కాల పరిమితిలోగా పూర్తిగా విడుదల చేయాలని ఒక డిమాండ్ కూడా పెట్టారు. మరొక పక్క ఇప్పటికే ఏదైతే వైద్య సేవలకు ఇస్తున్నారో డబ్బులు అవి సరిపోవట్లేదు, కాబట్టి వాటిని కూడా పెంచాలి అని చెప్పి మరొక డిమాండ్ని కూడా పెట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. వచ్చిన తర్వాత అన్ని బకాయిల్ని మేము వరుసగా క్లియర్ చేసుకుంటున్నామంటూ కూటమి ప్రభుత్వం చెప్తున్నప్పటికీ ఒక పక్క మరొక పక్క లక్షల కోట్ల అప్పులు చేస్తున్నట్టు అప్పటికీ ప్రజల ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకుని ఏవైతే ఆరోగ్య సేవలు అందుతున్నాయో దాన్ని కూడా చిన్నచూపు చూస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కూటమి ప్రభుత్వంలో కనిపిస్తుంది. ఖచ్చితంగా 6వ తారీఖు లోపు కనుక బకాయిలు విడుదల కాకపోతే ఆరోగ్య సేవలు నిలిచిపోయే పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్లో ఉందనే చెప్పాలి. హరి, రైట్ సురేంద్ర.